సో హాయ్ హలో ఫ్రెండ్స్, రైతులకు గుడ్ న్యూస్. పంట వేసినా వేయకపోయినా సాగు భూమికి రైతు భరోసా. రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనవరి 26 నుండి అమలు చేయబోతున్నారు. ఈ రైతు భరోసా విధి విధానాలపై కలెక్టర్లతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా చెప్తూ సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి రైతు పంట వేసినా వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. అయితే వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇవ్వద్దన్నారు. జాబితాను పక్కాగా తయారు చేసి రైతు భరోసా నుంచి మినహాయించి ఆదేశించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయానికి యోగ్యంగాని భూముల లిస్టు ఆ గ్రామ సభలో ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ భూముల గురించి గ్రామ సభలో చర్చించి రైతులకు వెల్లడించాలని కూడా చెప్పారు. ఎలాంటి అనుమానాలకు అపోహలకు తావు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. ప్రజల్లో పథకాలు తీసుకెళ్లాలని, గ్రామ సభలు నిర్వహించాలని, జనవరి 26 తర్వాత జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు కూడా చేయనున్నారు. మొత్తం మీద రైతులకు రైతు భరోసా జనవరి 26 నుండి ఇవ్వబోతున్నారు. పనికిరాని వ్యవసాయ యోగ్యంగాని భూములకు మాత్రము రైతు భరోసా ఇవ్వమని కూడా స్పష్టం చేశారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.